అందరికీ నమస్కారం. 2025 సంవత్సరానికి టాటా గుడ్ బై చెప్పేస్తూ, నూతనమైన ఉత్సాహంతో, మంచి ఆలోచనలతో 2026 ఆంగ్ల నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. స్వాగతం పలకబోయే ముందు మీ శ్రేయోభిలాషిగా నేను చెప్పే ఈ మంచి మాటలు మీరు తప్పనిసరిగా విని ఆచరించి పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు నుంచి మీ అందరూ ఒక సంకల్పం చేసుకోండి. ప్రీవియస్గా జరిగినటువంటి తప్పులు ఏమున్నాయో ఆ తప్పులు మళ్ళీ దొర్లకుండా చూసుకోవడం, ముందుకు సాగిపోవడం. అలాగే రహదారి భద్రతల నియమాలను తప్పనిసరిగా పాటిస్తాము అని, అలాగే మన కుటుంబ సభ్యులతో ఎప్పుడూ సంతోషంగా ఆనందకరంగా జీవిస్తాము అని ఈ ప్రామిసెస్ తప్పకుండా మీరు నాకు చేస్తున్నారు. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా 31st నైట్ డిసెంబర్ అనగానే విపరీతంగా మద్యం సేవించేసి రోడ్ల మీద భయంకరంగా స్పీడ్తోనూ, అలాగే సౌండ్స్తోనూ, సౌండ్ పొల్యూషన్, అలాగే రహదారి భద్రతా నియమాలను పాటించకుండా ప్రతి ఒక్కరు కూడా వారి వారి దృక్పథంలో ఆనందోత్సాహాలను గడుపుతున్నారు. అది ఆనందం ఏ విధంగా అవుతుంది చెప్పండి? మీరు బాగుంటేనే కదా మీ ఫ్యామిలీ మెంబర్స్ బాగుంటారు. మీరు ఆ విధంగా వెళ్ళి ప్రమాదవశాత్తు ఏదైనా జరగరానిది జరిగినప్పుడు విచారం తప్ప ఆనందం ఉంటుందా ఆ కుటుంబాల్లో? అది ఎందుకు ఆలోచించరు చెప్పండి? సో ఈ సంవత్సరం నుంచైనా కనీసం కొంతమంది మనస్సుల్లోకైనా నేను చెప్పే ఈ మాట దొర్లితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా రహదారి భద్రతా నియమాలను తూచా తప్పకుండా పాటించి మిమ్మల్ని మీరు మార్చుకోండి. అలాగే మీ అందరికీ నేను ఈరోజు ఇంకొక ప్రామిస్ చేస్తున్నాను. అదేంటంటే సెల్ ఫోన్ అండి, మనం నిద్రపోబోయే ముందు 1 గంటకు ముందు దాన్ని తీసి పక్కన పడేయండి. దానివల్ల చాలా ఆరోగ్యం, చాలా బెనిఫిట్స్, ఎమర్జెన్సీ కాల్స్ తప్ప. అలాగే ప్రొద్దుటే నిద్ర లేచిన వెంటనే కూడా సెల్ ఫోన్స్ చూసేస్తూ ఉంటాం మనం. అది కూడా 1 అవర్ తర్వాత తప్ప ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్ పట్టుకోకండి. సో నేను కూడా ఈ రోజు నుంచి ఈ ఆచరణ చేద్దాం అనుకుంటున్నాను. సో మీ అందరూ కూడా ఇది నూతనంగా ఈ రోజు నుంచి ప్రారంభిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరందరూ చాలా జాగ్రత్తగా నియమాలను పాటిస్తూ, మీరు భద్రంగా ఉంటూ, అదర్ రోడ్ యూజర్స్ని కూడా భద్రంగా ఉంచుతూ, మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో సంతోషకరంగా ఈ నూతన ఆనందాలతో ఎంతో ఉత్సాహంగా కొత్త ఆశలను చిగురింపు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను మీ నాగలక్ష్మి. థ్యాంక్ యూ. నమస్తే.